ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఆధార్ను కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఆదేశించింది సార్. సో దాని మీద మీ కామెంట్. అది చాలా గుడ్ సైన్. ఒక రకంగా ఓట్ చోరీ క్యాంపెయిన్ విజయం, రాహుల్ గాంధీ జరుపుతున్న ఓట్ చోరీ క్యాంపెయిన్ క్రియేట్ చేసినటువంటి ఒక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ గ్రౌండ్ పైన ఉన్న పొలిటికల్ క్యాంపెయిన్స్ కోర్టుని ప్రభావితం చేస్తాయా అనే క్వశ్చన్ ఉండవచ్చు. బట్ స్టిల్ ఇష్యూ వల్ల ఈ ముందుకు వచ్చింది. ఎన్నికల కమిషన్ వాదన తప్పని సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసింది. ఏంటి ఇష్యూ? ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ కింద 11 డాక్యుమెంట్స్ లిస్ట్ అవుట్ చేస్తూ ఈ 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఉంటేనే మీరు ఓటర్గా ఉంటారు అని. అందులో మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఆశ్చర్యకరంగా ఆ 11 డాక్యుమెంట్లో ఆధార్ లేదు. ఆధారే అన్నిటికీ మూలం. మీరు ఏది కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఆధార్ అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ అడుగుతారు, పాస్పోర్ట్ కావాలన్నా ఆధార్ అడుగుతారు. కానీ ఆధారే ఇక్కడ ఓటు హక్కు మాత్రం ఎలిజిబుల్ కాదు అంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాస్పోర్ట్ కోమ ఆధార్ కావాలి, కానీ పాస్పోర్ట్ ఎలోడు ఆధార్ ఎలోడు కాదంటారు. ఇక ఆధారే కాదు, ఎన్నికల కమిషనే గతంలో ఇచ్చిన ఎపిక్ కార్డ్ అంటారు, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, 5-6 సార్లు దాని ఆధారంగా ఓటు వేసినా కూడా అది కూడా చెల్లదన్నారు. ఆధార్ చెల్లదనే దానిపైన సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎన్నికల కమిషన్ వాదన ఏంటంటే ఆధార్ అనేది పౌరసత్వానికి గుర్తింపు కాదు. ఇట్ డజంట్ ఇండికేట్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ సింబల్ ఆఫ్ రెసిడెన్సీ. అంటే ఒక వ్యక్తి ఒక చోట నివాసం ఉంటున్నాడు అనే సింబల్ అది. కానీ అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఆధార్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కాదు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే బయోమెట్రిక్ ఎందుకు తీసుకుంటారు? ఆధార్ ఈజ్ ఎ యునీక్ ఐడెంటిటీ. ప్రతి ఇండియన్కు ఒకే ఐడెంటిటీ ఉంటుంది, అది ఆధార్ అని కదా చెప్పింది. ఎన్నికల కమిషన్ ఎంత అన్యాయంగా వాదించింది అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఏ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కదా అంటారు. అదే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆధార్. ఇక ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు కదా అంటారు. బట్ హూ ఈజ్ ఎలక్షన్ కమిషన్ టు డిసైడ్ సిటిజన్షిప్? మీకు ఎక్కడ ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్కు పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారాలు ఉన్నాయా? పౌరసత్వాన్ని నిర్ణయించేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఎక్సర్సైజ్ చేపట్టాలి. కానీ ఎన్నికల కమిషన్ సుయోమోటోగా తనకు లేని అధికారాలు దఖలా చేసుకుని మేమే పౌరసత్వాన్ని డిసైడ్ చేస్తాం మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు అది అంగీకరించలేదు. పైగా ఆధార్ అనేది పౌరసత్వం కాదు అంటే మరి పౌరసత్వం ఏది? 11 ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చిన 11 ఐడెంటిటీస్ యాక్సెప్ట్ చేసింది. ఆ 11లో కేవలం 2 మాత్రమే సిటిజన్షిప్ ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం అంటారు, అదే సిటిజన్షిప్ ఇండికేటర్ కాదు కదా. మీకు ఇండికేటర్ ఏంది సిటిజన్షిప్కు? ఒకటి పాస్పోర్టు, ఒకటి బర్త్ సర్టిఫికేట్. ఈ 2 ఒక రకంగా సిటిజన్షిప్ రివీల్ చేస్తాయి. మిగతా 9 కూడా సిటిజన్షిప్ సంబంధం లేదు. అవి అయినా 9 అంగీకరించి ఆధార్ అంగీకరించారంటారు. ఎందుకు ఇది? దీని ఉద్దేశం ఏంటి? పాస్పోర్ట్ ఎలోడు, ఆధార్ నాట్ ఎలోడు. దేని కొరకు అంటే పెద్ద ఎత్తున ఓటర్లను ఓటు హక్కు లేకుండా చేసే కుట్రలో భాగము అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆధార్ బీహార్ పాపులేషన్లో 87% ఆధార్ కార్డు ఉంది. కానీ బీహార్ పాపులేషన్లో 2%కు మాత్రమే పాస్పోర్ట్ ఉంది. 2%కు ఉన్న పాస్పోర్ట్ ఏమో ఎలోడట, 87%కు ఉన్న ఆధార్ కార్డు ఏమో ఎలోడు కాదట. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? అంటే దీని ఎక్సర్సైజ్ ఏంటి? ఎన్నికల కమిషన్ పైన ఉన్న బాధ్యత టు ఫెసిలిటేట్ ఓటర్స్, అంటే ఓటు హక్కు వినియోగించుకోవటానికి సహకరించాల్సిన ఎన్నికల కమిషన్, అంటే ఒక ఇంక్లూజివ్ ఫంక్షన్ ప్లే చేయాల్సిన ఎన్నికల కమిషన్ కాస్త ఒక ఎక్స్క్లూజివ్ ఫంక్షన్ ప్లే చేసింది. అంటే ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎలా చేయాలి అని. అందువల్ల సుప్రీంకోర్టు ఇవాళ ఆధార్ ఎలోడ్ అని చెప్పడం ద్వారా ఎన్నికల కమిషన్ వాదనల్ని పక్కకు పడేసింది. ఒక రకంగా ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న కుట్రల్ని కూడా సుప్రీంకోర్టు చెక్ చేసింది. అది సిగ్నిఫికెంట్. నేను దానికి అనుమానాలకు తగ్గట్టుగానే 65 లక్షల మంది ఓటర్లు జాబితాలో లేరు. ఇక మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంకెంతమందికి ఓటు హక్కు పోతుందో తెలియదు. ఇప్పుడు ఆధార్ ఎలోడ్ కావడం వల్ల కొత్తగా ఈ ఓటు జాబితాలలో లేకుండా పోయిన 65 లక్షల మందికి అవకాశం. ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేసి
డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉన్న వారికి కూడా ఉపయోగం. ఎందుకంటే అనేక విశ్లేషణలు కూడా వచ్చాయి. క్లియర్గా ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఎక్స్క్లూడ్ అయ్యారు. ఉమెన్ ఓటర్స్ ఎందుకు ఎక్స్క్లూడ్ అవుతారు? మైగ్రేషన్ అంటుంటే మెన్ మైగ్రేట్ అవుతారు, ఉమెన్ మైగ్రేట్ కారు కదా. మరి ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఎక్స్క్లూడ్ అయ్యారు. కొన్ని చోట్ల స్టాటిస్టికల్లీ ఇంపాసిబుల్ లెవెల్స్ ఆఫ్ డెత్ రేట్ ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు డెత్ రేటు మనకు ఒక 3% ఉందనుకోండి, 3 కాదు, కొన్ని చోట 5 ఉన్నా 6 ఉన్నా అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎక్కువ మంది చనిపోతారు. అక్కడ 20% డెత్ రేట్ ఉన్నదంటే ఒప్పుకోం కదా, ఎందుకంటే అసాధ్యం కూడా. అక్కడ గత చరిత్ర అంతా తీసుకున్నా లేదు. అంటే స్టాటిస్టికల్లీ ఇంపాసిబుల్ లెవెల్స్ ఆఫ్ డెత్ రేట్ ఉంది. అదొకటి. మూడవది మీకు మైగ్రెంట్ వర్కర్స్. బీహార్ లాంటి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి పని చేస్తుంటారు. మనకు కూడా తెలుసు, హైదరాబాద్లో చాలా మంది బీహారీలు కనబడతారు. వాళ్ళకు ఓటు హక్కు డినై చేశారు. పర్మనెంట్గా వీళ్ళు వెళ్ళిపోయారని. పర్మనెంట్గా వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఇది అక్కడ ఈ మైగ్రేషన్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోవడం మైగ్రేషన్ కాదది. మైగ్రేషన్ ఇది ఓన్లీ ఏడాదిలో 6 నెలలో 7 నెలలో పనుల కొరకు వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తారు. కానీ వాళ్ళని పర్మనెంట్ షిఫ్టింగ్ అనేది రాసుకొని, ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఒకప్పుడు కాప్రా ఏరియాలో ఉండేవాడిని, అక్కడ నుంచి నేను ఇప్పుడు మారినప్పుడు నాకు అక్కడ నుంచి ఇక్కడికి పర్మనెంట్గా నా ఓటు షిఫ్ట్ అవుతుంది. కానీ అది కాదు కదా మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే నేను 4 నెలలకు ఇప్పుడు అమెరికా పోతాను, 4 నెలలకు తర్వాత వస్తాను. 4 నెలల పీరియడ్లో నేను అమెరికాకు పోయిన సమయంలో వెరిఫికేషన్కి వచ్చి నాగేశ్వర్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు అమెరికా అని రాసుకుంటే ఉంటుంది. నేను 4 నెలలకో 2 నెలలకో నా కొడుకుని చూస్తానికో కోడలు మనవరాలతో స్పెండ్ చేసడానికి వెళ్ళాను. నేను రానా మళ్ళీ, కానీ మేము వెరిఫై చేసే టైంలో నువ్వు లేవు. అందుకే పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు యునైటెడ్ స్టేట్స్ కే నాగేశ్వర్. అందుకే ఆయన ఓటుకు తీసిపడేసినాం. ఇది ఎన్నికల కమిషన్ చేసిన దుర్మార్గం. మైగ్రేట్ అయి పనుల కొరకు బయటకు వెళ్ళిన వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోయారని చెప్పి రాసుకొని ఓటుకు లేకుండా చేశారు. ఇలా 65 లక్షల మంది ఓటర్ల జాబితాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ బీహార్లో ప్రయోగం ఏముండే అంటే, బీహార్లో కనుక సక్సెస్ఫుల్గా ఇలా చేయగలిగితే మీ క్లియర్గా ఇతర రాష్ట్రాల్లో కూడా చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు బెంగాల్లో మొదలు పెట్టబోతున్నారు, ఇతర రాష్ట్రంలో మొదలు పెట్టబోతున్నారు. సేమ్ ఎక్సర్సైజ్ అక్కడ కూడా చేద్దామని ఎత్తుగడ. కానీ ఇప్పుడు బీహార్తో ఆగిపోయింది. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సిగ్నిఫికెంట్. ఇండియన్ ఎలక్టోరల్ డెమోక్రసీని కాపాడంలో సిగ్నిఫికెంట్. ఆధార్లో తప్పు ఉండదా? ఫేక్ ఆధార్ కార్డు లేవా? ఉన్నాయి. ఫేక్ పాస్పోర్ట్ లేవా? ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాస్పోర్ట్ కూడా ఉంటాయి, ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ఉంటాయి, ఫేక్ కాస్ట్ సర్టిఫికెట్ ఉంటాయి. దాంట్లో ఫేక్ ఉంటాయి. ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి కనుక మేము కరెన్సీ నోట్లన్నిటినీ బ్యాన్ చేస్తున్నాం అంటే అర్థం ఉంటుందా? కరెన్సీ నోట్లు ఫేక్ ఉన్నాయి, కానీ అందువల్ల కరెన్సీ నోట్లు ఏవి ఇచ్చినా మేము తీసుకోము, ఆన్లైన్లోనే మీరు డబ్బులు ఇవ్వాలి అంటే ఒప్పుకుంటామా? ఫేక్ కరెన్సీ నోట్లు నివారించాలి, కరెక్టే. కానీ ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయన్న పేరిట కరెన్సీ నోట్లే చెల్లమంటే ఎట్లా? ఆధార్ కార్డ్ ఫేక్ ఎన్ని ఉంటాయి? ఒక 1% ఉంటుంది, 5%, 10% ఉంటుంది, 90% కరెక్ట్ ఉంటుంది కదా. ఈ 10% కోసం 90% వాళ్ళ హక్కులు కాలు వస్తావా? అన్యాయం కదా అది. సో సింపుల్ లెక్క, మీకు కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి, కరెన్సీ నోట్ చెల్లమంటే ఎట్లా? అర్థం ఉండాలి కదా. ఏదైనా ఫేక్ ఉంటే దాన్ని వెరిఫై చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎస్, ఫేక్ ఆధార్ కార్డులు ఉంటే మీరు ఓటర్గా నమోదు చేయకండి. అదెందుకు? ఫేక్ పాస్పోర్ట్ ఉన్నా చేయొద్దు, ఫేక్ కాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా చేయొద్దు, ఏదన్నా ఫేక్ ఉన్నా చేయకూడదు. కానీ ఫేక్ అనేది భారతదేశంలో దేనికి ఉండవు, అన్నిటికి ఉంటాయి ఫేక్లు. అది ఉన్నాయని చెప్పి నేను మొత్తానికి వెళ్ళడు కాదంటే అన్యాయం కదా. సో అందువల్ల క్లియర్గా ఎన్నికల కమిషన్ వాదనలను ఒక రకంగా కుట్రల్ని సుప్రీంకోర్టు తీర్పు ఆపేసింది.